మనోహరి కిచెన్లోకి వచ్చి బాకీ ఏం వంటలు వండిందా అని అన్ని గిన్నెల మీద మూతలు తీసి చూస్తూ ఉంటుంది. ఇకప్పుడు అక్కడ స్టవ్ మీద కుక్కర్ కూడా కనిపించడంతో కుక్కర్లో ఏం పెట్టుంటుంది, ఒకవేళ నాన్ వెజ్ కానీ వండుంటుందా అని చెప్పి ఆ కుక్కర్ రాకపోవడంతో బలవంతంగా ఆ మూతను లాగుతూ ఉంటుంది. ఇక దాంతో ఒక్కసారిగా కుక్కర్ పేలడంతో పెద్ద శబ్దం వినిపిస్తుంది. ఇక ఇంట్లో అందరూ కూడా ఆ శబ్దాన్ని విని పరుగులు తీస్తూ కిచెన్ వైపు పరిగెత్తుకుంటూ వస్తారు. ఇక ఆరు కూడా గుమ్మం దగ్గర నిలబడి అసలు ఆ శబ్దం ఏమై ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. మామయ్య, అత్తయ్య, పెద్ద శబ్దం వినిపించింది కదా, మీరు విన్నారా? ఏమై ఉంటుంది అని చెప్పి బాకీ అంటూ ఉంటే అప్పుడు రాథోడ్ ఆ సౌండ్ కిచెన్లో నుండి వచ్చింది అంటూ కిచెన్ వైపు వెళ్తూ ఉంటాడు. ఇక అలా అక్కడ మనోహరిని చూడగానే రాథోడ్ భయంతో పరుగులు తీస్తూ లోపల దయ్యం ఉంది అని చెప్పి అలా బయటికి పరిగెత్తడంతో అప్పుడు బాకీ నేను స్టవ్ మీద కుక్కర్ పెట్టాను అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే మనోహరి మొహం నిండా పప్పు పడిపోవడంతో ఇక అలా అదే మొహంతో కిచెన్లో నుండి బయటకు వస్తూ ఉంటే అందరూ కూడా మనోహరిని చూసి నవ్వుతూ ఉంటారు. బాగి ఆరు ఇద్దరు కూడా మనోహరి ఫేస్ చూసి పగలబడి నవ్వుతూ ఉంటారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.